అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షిక ద్వారా శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 233వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకిస్తున్నటువంటి సోదర సోదరిములందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు తెలుసుకోవడం వల్ల మనం పరమాత్మ యొక్క ప్రాప్తిని, పరమాత్మ యొక్క సత్యమైన వారసత్వానికి తగిన అర్హత మనం పొందుతామండి. ఇప్పటికీ కొన్ని లక్షల మంది ఆ అనుభూతిని పొందుతూ 150 దేశాలలో, 5 ఖండాలలో వివిధ ధర్మాలకు చెందినటువంటి ఆ యొక్క మనుషులు 20 లక్షల మంది ఈ అనుభూతిని పొందారు అంటే దీనిని చాలా తీవ్రమైన విషయముగా, గంభీరమైన విషయముగా, అతి గుహ్యమైన విషయముగా మీరు పరిగణించాలి. ఇది కూడా ఎలాగైతే ఇన్ని లక్షల మంది పరమాత్మ అనుభూతి పొందుతున్నారు అంటే ఈ కలియుగం యొక్క అంతిమ సమయంలో నేను ఎందుకు పొందకూడదు? ఆ విధంగా ఏ మార్గం ద్వారా పరమాత్మని పొందగలుగుతాము, ఏ మార్గం ద్వారా పరమాత్మని పొందలేము అన్న విశ్లేషణ ఈ కార్యక్రమం ద్వారా ముఖ్యంగా చేయడం జరుగుతుందండి. ఇప్పుడు ఈ యొక్క ఎపిసోడ్ నుండి మనము ఒక కొత్త అంశాన్ని మనం తీసుకుంటున్నామండి. ఏమిటంటే కేవలం ఒక భగవంతుడు మాత్రమే మనకి ఒక చక్కటి అడ్వైజ్ ఇస్తాడండి. ఏమిటండి అడ్వైజ్? ఏంటండి? నీవు కర్మ చెయ్యి కానీ కర్మ ఫలితాన్ని త్యజించు అంటాడు. అర్థమైందండి? కర్మఫల త్యాగము అన్న పదము చాలా గీతా శ్లోకాల్లో వస్తుంది. కర్మఫల త్యాగము ఎందుకు చేయమంటున్నాడు ఒక్కసారి అర్థం చేసుకో. ఎందుకంటే వర్తమానములోని మనుషులు కేవలము కర్మ యొక్క ఫలితాన్ని దృష్టిలో పెట్టుకొని కర్మలు చేస్తున్నారు. ఎప్పుడైతే రిజల్ట్ ఓరియంటెడ్గా మన కర్మలు ఉంటాయో ఖచ్చితంగా మన కర్మలలో నాణ్యత లోపిస్తోంది, క్వాలిటీ లోపిస్తోంది, ఒక పట్టుదల లోపిస్తోంది. పర్ఫెక్ట్గా చేయాలి నా కర్మని అన్నటువంటి ఆ ఎఫర్ట్స్ లోపిస్తాయి. అందుకనే భగవంతుడు దీని నుండి ఏమవుతుందండి, మనం ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అవుతే అక్కడి నుంచి టెన్షన్స్, సమస్యలు, గొడవలు, మళ్ళీ రోగాలు, ఇవన్నీ రకరకాలుగా మనకి నెగిటివ్గానే జీవితం సాగుతుంది. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే నువ్వు కర్మ చేయి, కర్మ ఫలితాన్ని విడిచిపెట్టు, కర్మ ఫలితాన్ని నాకు ఇచ్చేసేయి, నేను చూసుకుంటాను. అర్థమైందండి? అందుకనే కర్మఫల త్యాగం మీద మనము కొన్ని ఎపిసోడ్స్ చేసుకోబోతున్నామండి. మీకు చాలా స్పష్టమవుతుందన్నమాట ఎందువలన భగవంతుడు కర్మఫలాన్ని త్యాగం చేయమంటున్నాడు, దీని వలన మనకి నష్టమా లాభమా ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. అర్థమైందండి? సుమారు 26 శ్లోకాలు ఉన్నాయండి కర్మఫలాన్ని త్యాగం చేయమని భగవంతుడికి భగవద్గీతలో 26 శ్లోకాలు, ఒకటి రెండు కాదు. అంటే దానికి ఎంత తీవ్రమైన విషయంగా భగవంతుడు పరిగణిస్తున్నాడో అదే తీవ్రతతో మనము కూడా పరిగణించాలి. అప్పుడే దాని యొక్క ఫలము మనకి స్పష్టంగా భగవంతుడు ఏ యొక్క ఫలాన్ని అందించే ఉద్దేశంతో ఈ యొక్క డైరెక్షన్ ఇస్తున్నాడో ఆ ఫలాన్ని మనం పొందగలుగుతాం. పరమాత్మక మార్గంలో నడుచుకుంటూ చక్కటి జీవితాన్ని మనం తయారు చేసుకోగలుగుతాం. ఇదండి అంశము ఈ ఎపిసోడ్ నుండి మనం చేసుకుందాం. ముందుగా మనము ధార్మికత, ఆధ్యాత్మికత. ఈ ధార్మికత ఆధ్యాత్మికతలో చాలా తేడా ఉందండి. ఇప్పుడు మనం ఉదాహరణకి మన భగవద్గీతని తీసుకున్నట్లయితే భగవద్గీతను ఏ విధంగా అర్థం చేసుకున్నారు ధార్మిక జగత్తులు ఇప్పటికీ కూడా. ఇప్పుడు భగవద్గీతలో ఆ యుద్ధ శాస్త్రం అనడానికి మనకు ఆధారాలు లేవండి. హింసాత్మక యుద్ధము అనే దానికి మనకు ఆధారాలు లేవు, భగవద్గీతలో లేవు. ఎందుకంటే భగవద్గీత ఆధారంగా యుద్ధాన్ని ఆ విధంగా యుద్ధము చేయించడం జరిగింది, యుద్ధము చెయ్యను అన్నప్పుడు యుద్ధము చేయించడం జరిగింది అన్నప్పుడు భగవద్గీతలో స్పష్టంగా ఒక్కొక్క ఎనిమి ఏదైతే అనుకున్నామో ద్రోణాచార్యుడు, భీష్మాచార్యుడు, వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా ఉన్నారో సేనాధిపతులు, మహారథులు, వాళ్ళని ఈ విధంగా చంపాలి, ఆ విధంగా చంపాలి అని మనకి ఆ వర్ణన ఉండాలి కదా. అదేవిధంగా రెండు దేశాల మధ్యలో ఏదైనా ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు మొత్తం అంతా కూడా వాళ్ళ ఆలోచన ధోరణి అంతా కూడా దేని మీద ఉంటుందండి? కేవలం ఆ యుద్ధంలో విజయాన్ని ఎలా సాధించాలి, శత్రుసేనలో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏమిటి, వాళ్ళు ఎటువంటి ఆయుధాలు ఉన్నాయి, ఎటువంటి మిజైల్స్ ఉన్నాయి, దాన్ని కౌంటర్ చేయడానికి మా దగ్గర ఎటువంటి మిజైల్స్ ఉన్నాయి, ఇటువంటి ఆలోచనతో ఉంటుంది. కానీ ఎక్కడైనా కూడా వేరే ఆలోచన ఏమైనా ఉంటుందా ఒక్కసారి గమనించండి. ఏమైంది? శాంతిగా ఉండండి, అందరినీ సోదరభావంతో చూడండి,
ఎవరికి ద్రోహబుద్ధి ఉండకూడదండి. ఇంకోటి కోపం ఉండకూడదు, అహంకారం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ కూడా ఆత్మపరంగా మీకు సోదరులు అవుతారు, నేను అందరికీ తండ్రిని. ఇటువంటి జ్ఞానమే మనం ఇప్పటి వరకు మనం ఏదైతే మనం చూసామో ఇటువంటి జ్ఞానమే ఉంది కదా. యుద్ధాన్ని చేయించేటువంటి ఆ మోటివేషన్ ఇచ్చే విధంగా ఉందా ఇప్పటికే మనం 300 శ్లోకాల పైన మనం కవర్ చేసి ఉంటాము. 574లో ఒక 60% అన్నా కవర్ చేసి ఉంటాము. 60%లో ఇటువంటి మోటివేషన్ ఎక్కడ కనబడిందా మనకి? లేదు. అందుకని ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు, యుద్ధము అంటే ఆంతరిక యుద్ధము నాయనా, నా యొక్క లక్ష్యము ధర్మ సంస్థాపనార్థము నేను ఈ సృష్టి మీద అవతరించాను. అందరినీ నేను చంపేశాను అనుకోండి, అందరినీ చంపేస్తే ఇంకా ధర్మస్థాపన ఎవరి కోసం చేస్తారు చెప్పండి, ఆలోచించండి. కొంత లాజికల్ గా ఆలోచించండి. లాజిక్ ని మిస్ చేయకూడదు మనం. తర్కము అర్థమైన ఇల్లాజికల్ గా భగవంతుడు ఎక్కడైనా చెప్తాడా? మనుషులు కూడా ఇప్పుడు ఏదన్నా సైన్స్ చెప్పినప్పుడు, ఫిజిక్స్ కెమిస్ట్రీ చెప్పినప్పుడు లాజికల్ అండర్స్టాండింగ్ చేసుకోండి, ఇది లాజికల్ గా ఫిట్ అవుతుంది ఈ ఫార్ములా అని అంటారు కదా. ఆ లాజిక్ అనే పదాన్ని వాడుతుంటారు. అర్థమైందండి. అలాంటిది ఆధ్యాత్మిక జగత్తులో కేవలం మీరు ఏదో నేను చెప్తుంటాను, మీరు దాని నుంచి ఏ సారం తీసుకోకండి, కేవలం పఠన పారాయణ చేసుకుంటూ వెళ్ళిపోండి, మీకు పుణ్యం వస్తుంది అని ఎక్కడైనా వ్రాయబడి ఉందా? సర్వశాస్త్రమై శిరోమణి శ్రీమద్ భగవద్గీత. అర్థమైందండి. సో ఆ విధంగా యుద్ధ శాస్త్రము ఇది కాదు అని ఖరాఖండిగా భగవంతుడు ఆ విధంగా గీతలో నిర్ద్వంద్వంగా స్పష్టంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జరిగింది. అర్థమైందండి. సో ఈ విధంగా మనము యుద్ధ శాస్త్రం అనుకుని మనం భగవంతుడు చెప్పనటువంటి విధంగా, భగవంతుడి యొక్క లక్ష్యము యుద్ధము చేయించడం కాదు, కానీ అదే విధంగా మనం వెళ్ళిపోతూ ఉన్నప్పుడు న్యాచురల్ ఏమవుతుంది, భగవంతుడు ఏ సందేశాన్ని భగవద్గీత ద్వారా ఇస్తున్నారో ఆ సందేశం నుండి మనం వంచితులం అవుతామండి. అర్థమైందండి. ఇదే అన్నమాట జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజున భగవంతుడి సందేశం నుంచి అందరూ దూరం అయిపోయారు. ఎవరైతే యుద్ధం అంటున్నారో వాళ్ళకి పరమాత్మ యొక్క సందేశం ఏంటి? రాజయోగము, ఇది యోగ శాస్త్రము. అర్థమైందండి. 18 అధ్యాయాల పేర్లు నేను యోగము అని పెట్టాను. ప్రతి అధ్యాయం చివరన బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రి అని ఉంది. 93 శ్లోకాల్లో యోగం అనుంది, యోగం అనే పదం ఉంది. 12 శ్లోకాల్లో మాత్రమే ఏముందండి, 3 పదాలు ఉన్నాయి, యుద్ధము, రణము, సంగ్రామము. ఇది కూడా దేనితో చేయమంటున్నాడు? విషయ వికారాలతో చేయమంటున్నాడు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మా పాప్మ చేన ఇహ వైరిణం అన్నాడు. ఇహ అంటే ఈ లోకములో కామము, క్రోధము పరమ శత్రువులు అని చెప్పాడు. ఎందుకంటే ఏం చెప్పాలి చెప్పండి? కామము చాలా భయంకరమైన శత్రువు, దీనిని నిర్మూలించండి అంటున్నాడు. ఇప్పుడు ఈ విధంగా చెప్పినప్పుడు దానికి దీనికి ఎక్కడ పొంతన కుదురుతుందా? కుదరదు. సంస్కార పరివర్తన దేని ద్వారా జరుగుతుంది? విషయ వికారాల వలయం నుండి బయటపడడం జరుగుతుంది. సో యుద్ధ శాస్త్రం గురించి మనం చెప్పుకున్నాం, ఇదివరకు కూడా ఎపిసోడ్స్ లో కవర్ చేశాము. రెండవది ఏమనుకున్నామని, ఇది ద్వాపర యుగానికి సంబంధించినటువంటి శాస్త్రం. ఈ విధంగా మనం డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఎలాగ అర్థం చేసుకున్నామంటే, శ్రీమద్ భగవద్గీతకి నాకు ఎటువంటి ప్రత్యక్ష సంబంధం లేదు, పరోక్షంగా ఏదో భగవాను వాచన్వాది కాబట్టి భగవంతుడు అనే పేరు ఉంది కాబట్టి కొంచెం చదువుకుందాం. పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం వరకే దీన్ని మనం పరిమితం చేసుకున్నాము. అర్థమైందండి. ఇది ద్వాపర యుగానికి సంబంధించింది కాదు. ఇది ఇహ అనే పదం ఉంది చూసారా, ఇహ అంటే ఈ లోకము. అద్య అనే పదం ఉంటుంది భగవద్గీతలో. అద్య యోగ ప్రోక్త పురాతన, ఎప్పుడో చెప్పినటువంటి గీతని మళ్ళీ ఈ రోజున ఇప్పుడు చెప్తున్నానంటాడు. అద్య అంటే టుడే, నేడు అని ఉంటుంది అర్థం. అర్థమైందండి. 4వ అధ్యాయంలో మీరు చూసుకోవచ్చు, 3వ శ్లోకంలో. ఇలాగా ఇప్పుడు ఈ యొక్క సమయానికి కానీ ద్వాపర యుగానికి సంబంధించింది కాదు. 3వ విషయము అర్జునుడికి మాత్రమే చెప్పాడు, అది కూడా కాదని తేలిపోయింది. విశ్వము, జగత్తు, ఏమన్నారు, లోకము, ఇహ, సర్వము అనేది 137 శ్లోకాల్లో నా దగ్గర లిస్టు రెడీగా ఉంది. అర్థమైందండి. ఒక అర్జునుడికి చెప్పినటువంటి విషయం కాదు. అందరూ అర్జునుడే. జ్ఞానార్జన చేసిన ప్రతి ఒక్కడు అర్జునుడు. ఎవరైతే 3వ నేత్రాన్ని తెలుసుకుంటారో, అంటే బుద్ధి నేత్రాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే అర్జునుడు. తర్వాత ఇంకేమనుకున్నామండి, ఇది హిందూ ధర్మశాస్త్రం అన్నాం. దానికి కూడా మనకి ఎటువంటి అవకాశం కూడా లేదు. హిందువులు అనేటువంటి వాళ్ళ గురించి చెప్పలేదు. ఇది నేను మనుషులకి చెప్తున్నాను, మానవులకి చెప్తున్నాను, ప్రజలకి చెప్తున్నాను, జనులకు చెప్తున్నాను, నరులకు చెప్తున్నాను. 5 పదాలు వాడినటువంటి 26 శ్లోకాలు ఉన్నాయి. అర్థమైందండి. సో ఇటువంటి ఎక్కడా కూడా
మనం అనుకున్నటువంటి ఏదైతే మనం తీర్మానించుకున్నామో దానికి రుజువులను ప్రకటించలేదు. ఎవరైతే ఈ విధంగా తీర్మానించడం జరిగిందో దానికి ఇగో ఫలానా ఇది యుద్ధం అనడానికి ఫలానా రుజువులు భగవద్గీతలో ఈ శ్లోకాలు చూడండి, ఈ విధంగా ఇది మీకు చెప్పలేదు, వర్తమానంలో ఉన్న వాళ్ళకి సంబంధమే లేదు, ఇది ద్వాపర యుగంలో ఉన్న వాళ్ళకి సంబంధము, ఆ విధంగా ఈ శ్లోకాల్లో ఉన్నది, ఇది ఒక అర్జునుడికి మాత్రమే చెప్పడం జరిగింది, ఆ రుజువులు ఈ శ్లోకాల్లో ఉన్నది. అర్థమైందండి? ఇది హిందూ ధర్మము మాత్రమే, వాళ్ళకి మాత్రమే చెప్పారు, ఈ శ్లోకాల్లో ఉంది, చనిపోయినప్పుడు మాత్రమే చదువుకోవాలి, ఈ శ్లోకాల్లో ఉంది, ఎక్కడ చెప్పారా? అందుకని ఇక్కడ ఒక భయంకరమైన విషయం ఏంటంటే ధార్మిక జగత్తులో మనం ప్రశ్నించకూడదు. గురువులు ఏది చెబితే దానిని మనం ఓకే చెయ్యాలి. ప్రశ్నిస్తే ఏమంటారండి? మీరు పాపము చేస్తున్నట్టు అండి, మీరు పాపలోకానికి వెళతారు. ప్రశ్నించకూడదు. శిరోధార్యము, బ్రహ్మవాక్కు, వేదవాక్కు. దీని వలనని ఈ కారణంగానే మనం ఈ యొక్క అంధవిశ్వాసం అనే పదం బయటకు వచ్చిందండి. బ్లైండ్ ఫెయిత్ అని ఇందుకు ఇక్కడి నుంచి వచ్చింది. బుద్ధి నేత్రాన్ని తెరవడానికి అవకాశమే లేదు. మనం పురుషార్థాన్ని హైయెస్ట్ లెవెల్లోకి తీసుకొని వెళ్ళడానికి అసలు అవకాశమే లేదు. ఎంతవరకు పురుషార్థము పరిమితి లేదు. అదే ఆధ్యాత్మిక జగత్తులో నంబర్ 1 స్టేట్కి చేరుకోవడానికి భగవంతుడు మీకు పర్మిషన్ ఇచ్చాడు. టాప్లో వెళ్ళిపోవచ్చు. ఎవరు ఆపే శక్తి లేదు. మీరు నిరంతరము ఆత్మచింతన చేయండి, పరమాత్మ చింతన చేయండి. రాజయోగ ప్రక్రియ ద్వారా విషయ వికారాలను పూర్తిగా నిర్మూలించుకోండి. యోగ అగ్నిలో, జ్ఞాన అగ్నిలో విషయ వికారాలను భస్మం చేయండి. క్లీన్గా తయారవ్వండి. అటువంటి స్థితిలో మీరు శరీరాన్ని విడిచిపెట్టండి. ఖచ్చితంగా మీరు రాబోయేటువంటి స్వర్గం అనబడేటువంటి సత్యత్రేత యుగాల్లో ఉత్కృష్టమైనటువంటి జన్మలు పొందుతారు. మరి ఇటువంటి ప్రాప్తులు, ఇంతకంటే గొప్ప ప్రాప్తులు ఇంకా లేనే లేవు. అటువంటి ప్రాప్తులు మనకి ఈ విధంగా మన బుద్ధినేత్రాన్ని తెరవకుండా ఉంటే ఏ విధంగా వస్తుంది? ఎటువంటి ప్రశ్నలు వేయకూడదు అంటే మనకు బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే రకరకాల ప్రశ్నలు వస్తాయి కదా. ఎన్ని ప్రశ్నలన్నీ మన సమాధానం చెప్పుకున్నాం భగవద్గీత ఆధారంగా. ఆధ్యాత్మిక జగత్తులో ప్రతి ప్రశ్నకి కూలంకషమైన, సంతృప్తికరమైన, సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానం దొరుకుతుందండి. అర్థమైందండి? ఇది కొంచెం ఆలోచించుకోవాల్సిన విషయము. అందుకనే భగవంతుడు ఇవన్నీ చూశాడు. ఇవన్నీ చూసుకొని ఇంత సంస్కారాలు అన్ని కుడిపోయి అందరికీ కూడా కొద్దిమంది కొరకు వారు మాత్రమే వస్తారు. ఎక్కడ 850 కోట్లు, 900 కోట్లు, ఎక్కడ 33 కోట్లు. అర్థం చేసుకోండి. సత్య త్రేతాయుగాల్లో కేవలము 33 crores అనమాట. అందుకనే శాస్త్రాల్లో కూడా రాశారు. ఏం రాశారు? 33 కోట్ల దేవీ దేవతలు ఈ పుడమి మీద ఉండేవారంట. సో ఇక్కడితో మనం ధార్మికము, ఆధ్యాత్మికము ఈ యొక్క డిఫరెన్స్ చూసారా ఎట్లా వస్తుందో. సో ఇటువంటి భావనతో పెట్టుకుంటూ కూర్చుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగలేమండి. ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడే ఈ జన్మలో సుఖము, శాంతులు ఉంటాయి. తదుపరి సత్యత్రేత యుగాల్లో కూడా, అంటే రాబోయేటువంటి ఫ్యూచర్ కూడా సెక్యూర్ అవుతుంది. దాన్ని మనం ఆ విధంగా కాపాడుకున్న వాళ్ళం అవుతాము. సో తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఇప్పుడు మన ముఖ్యమైన అంశం ఏంటంటే కర్మఫల త్యాగము. అర్థమైంది? భగవంతుడు ఏం చెప్తున్నాడు? దీనివల్ల ఉపయోగం ఏంటి? కర్మఫల త్యాగాన్ని చేసినట్లయితే ఉపయోగం ఏమిటి అన్న సంగతి మనం పరిశీలిద్దాం. ముందుగా మనము ఇందులో 26 శ్లోకాల లిస్టు చూశాను నేను. అందులో మొదటి శ్లోకంగా నేను 2వ అధ్యాయంలోని 47వ శ్లోకం, చాలా ఫేమస్ శ్లోకం తీసుకుంటున్నాను. అందరికీ తెలుసు యదా యదా లాగానే ఇది కూడా ఇదన్నమాట. ఏమిటండి ఆ శ్లోకం? ఏంటండి? ఒకసారి ముందుగా శ్లోకాన్ని వినండి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. ఇది శ్లోకం. ఎంత అద్భుతమైన సందేశం ఉందండి ఇందులో. మనం మామూలుగా మనకి శ్లోకం తెలుసు కానీ అందులో ఉన్న సందేశం తెలిసినా సందేశం తెలియదు మనకి. కర్మణ్యేవాధికారస్తే, ఒక్కొక్క పదాన్ని విశ్లేషణ చేయండి, ఒక్కసారి అర్థం చేసుకోండి, ప్రయత్నం చేయండి. కర్మణ్యేవాధికారస్తే అంటే ఏంటంటే నీకు కర్మ చెయ్యడానికి అధికారం ఉంది అంటాడు. నువ్వు కర్మ చెయ్యి, మిగతావన్నీ విడిచిపెట్టేసాయి. సరే, ఎంత చక్కటి డైరెక్షన్ ఇస్తున్నాడో. ఇది ఎడ్యుకేషన్ అంటే ఏమనుకుంటున్నారు? ఆధ్యాత్మిక విద్య అంటే ఎప్పుడైతే నీవు కర్మ మాత్రమే చేయడానికే నీ పూర్తి ఎనర్జీని వాడుకుంటావో అప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఎఫిషియెంట్గా కర్మ చేయగలుగుతావు. లేకపోతే ఏమవుతుంది? కర్మ సరిగ్గా చేయగలుగుతానా? ఫలితం ఏమవుతుంది? ఫెయిల్ అవుతానా? సక్సెస్ అవుతానా? ఒకవేళ ఫెయిల్ అవుతే
దాని యొక్క కాన్సిక్వెన్సెస్ ఎలాగుంటాయి, ఇది అందరికీ నచ్చుతుందా, పర్ఫెక్ట్ గా చేయగలుగుతాను, ఇవన్నీ పెట్టుకుంటే నీ కర్మ ఏమవుతుంది, నీ కర్మలో క్వాలిటీ లోపిస్తుంది. అర్థమైందండి? అందుకని భగవంతుడు ఏమంటున్నాడు, కర్మ చేయి, డోంట్ వరీ, కర్మణ్యేవ అధిక, అంటే కర్మ చేయడానికి మాత్రమే నీకు అధికారం కలదు. ఏమైందండి, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీకు కర్మ ఫలితం ఆధారంగా కర్మలు చేయొద్దంటున్నాడు. కర్మ ఫలాన్ని దృష్టిలో పెట్టుకునే వర్తమాన సమాజంలో కర్మలు చేస్తున్నారు. అర్థమైందండి ఎందుకు ఈ పాయింట్ వచ్చింది? వర్తమానంలో ఏం చేస్తున్నారు, దాని రిజల్ట్ ఎలాగుంది, కొన్ని కర్మ ఫలితం ఆధారంగా బట్టి చేస్తున్నాము. కర్మ ఫలితం ఆధారంగా చేస్తే కర్మలో మనం ఫెయిల్ అయిపోయాం అనుకోండి, దాని రిజల్ట్ ఎలా ఉంటుంది? న్యాచురల్లీ మనం మళ్ళీ టెన్షన్లోకి వస్తాం, స్ట్రెస్లోకి వస్తాం, గొడవలు పడతాం, ఎందువల్ల అవ్వలేదు, వాడెందుకు చేశాడు, వీడు అడ్డొచ్చాడు, ఈ యొక్క కాంట్రాక్ట్ వాడు తన్నుకుపోయాడు, వాడు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ వాడాడు, వీడి ఇన్ఫ్లుయెన్స్ వాడాడు, నాకు రాకుండా చేశాడు, అసలు యాక్చువల్గా నాకే రావాలి. ఉద్యోగస్తులు అనుకోండి, అసలు ప్రమోషన్ నాకు రావాలి, నాకు రాలేదు అని చెప్పి బాధపడ్డండి. వాడు నాకంటే అర్హత తక్కువ ఉంది, వాడికి వచ్చింది, వాడు రికమెండేషన్ పెట్టాడు, ఇన్ఫ్లుయెన్స్ వాడాడు, ఎన్ని రకరకాలుగా విస్తారంలోకి వెళ్ళిపోతాము. ఈ ప్రాసెస్ లో టెన్షన్ లోకి వస్తారు, రోగాలు తెచ్చుకుంటారు, రోగిగా శరీరం విడిచిపెడతారు. అంటే కాన్సిక్వెన్సెస్ మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు భగవంతుడు నీవు కర్మ ఫలాన్ని పక్కన పెట్టి నువ్వు కర్మ చేయి, కర్మణ్యేవ అధికారస్తు మా వారస్తే మా ఫలేషు కదాచన. ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, ఫలము నాకు ఇచ్చేసేయి. భగవంతుడు అంటున్నాడు, ఫలము నాకు ఇచ్చేసేయి. ఫలము నాకు ఇచ్చారంటే ఏమో చెప్పండి. ఒకవేళ భగవంతుడికి నేను ఫలాన్ని ఇచ్చేసేసి నేను కర్మ చేస్తున్నాను అంటే ఏమవుతుంది చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి, బుద్ధి నేత్రం తెలుసుకొని. ఎప్పుడైతే మీరు భగవదార్పణము శివార్పణము ఏదైతే అనుకుంటారో, భగవంతుడికి ఇచ్చేసాను అనుకుంటారో, అప్పుడు ఆ కర్మలలో దివ్యత్వం వస్తుంది, ఆ కర్మలలో శ్రేష్టత్వం వస్తుంది, ఆ కర్మలలో సాత్వికత వస్తుంది, ఆ కర్మలు నలుగురికి ఉపయోగం పడే విధంగా కర్మలు ఉంటాయి. ఆ కర్మలలో ఎవడికి దుఃఖాన్ని కలిగించము, ఆ కర్మల్లో సమాజానికి చేటు చెయ్యము, సమాజానికి మంచి చేస్తాము. ఎందుకంటే రిజల్ట్ భగవంతుడికి ఇస్తున్నాము. రిజల్ట్ భగవంతుడికి ఇచ్చినప్పుడు అందరి గురించి మనం పని చేస్తే ఆ భగవంతుడికి వెళ్ళే రిజల్ట్ ద్వారా భగవంతుడు ఖుషి అవుతాడు. ఖుషి అయ్యి నాకు మళ్ళీ అటువంటి కర్మలు చేయడానికి ఇంకా శక్తిని ఇస్తాడు. భగవంతుడికి ఇచ్చేయడం అంటే అదనమాట అర్థం. మామూలుగా మనమే తీసుకున్నాం అనుకోండి, అది రాంగ్ రూట్ లో కర్మలు చేయొచ్చు, తప్పుడు కర్మలు చేయొచ్చు, విషయ వికారాలతో కూడుకున్న కర్మలు చేయొచ్చు, లోభ ప్రవృత్తితో కర్మలు చేయొచ్చు, కల్తీ మార్గం చేసి షార్ట్ కట్స్ లో చేసి కర్మలు చేయొచ్చు. అంటే విషయస్ అంటాం కదా, అంటే చెడు కర్మలు చేయొచ్చు, భ్రష్ట కర్మలు చేయొచ్చు, పాప కర్మలు చేయొచ్చు, ఎన్నో రకరకాల విధంగా మనం చూస్తున్నాం కదా. ఈ రోజున కర్మలు శ్రేష్టంగా అవ్వకపోవడానికి ఏంటంటే కర్మ యొక్క ఫలాన్ని భగవదర్పణం చేయకపోవడమే. అందుకని మనకు లోపాలన్నీ బయటపెడుతున్నాడు. నాయనా, ఇప్పటిదాకా నువ్వు ఇలా చేస్తున్నావు, ఇప్పుడు నా మాట విను, ఫలితం నాకు ఇచ్చేసే, నీ యొక్క కర్మలు శ్రేష్టమవుతాయి. ఎందుకంటే ఎప్పుడైతే ఫలము నాకు ఇస్తావో నేను ఓవర్సీ చేస్తానమాట. నా బిడ్డ ఫలితాన్ని నాకు ఇచ్చాడు, ఎటువంటి కర్మలు నా బిడ్డ చేత నేను చేయించాలి, ఎక్కడైనా రాంగ్ రూట్ లో వెళ్తే నేను అడ్డుకోవాలి, చెప్పాలి, మంచి పరమ చెయ్యినాయినా నేను జ్ఞానం చెప్పాలి. భగవంతుడితో మన కర్మని కనెక్ట్ చేస్తున్నాం అనమాట. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, మా కర్మ ఫల హేతుర్భూహు అన్నాడు. నీకు ఆ ఫలితంతో సంబంధము లేదు. ఎంత నిశ్చింతగా చేసేసాడండి మన్ని. అర్థమైందండి? ఇప్పుడు ఈ భగవాను వాచ ఇదే తీసుకోండి, ఆధ్యాత్మిక రహస్యాలు కార్యక్రమాన్ని ఏదో 5-6 ఎపిసోడ్ చేద్దామని మనం కూడుకున్నాము. తర్వాత ఇలాగా ఇప్పుడు 200 దాటేసింది. ఇంకెక్కడికి వెళ్తామో మనకు తెలియదు, ఎంతవరకు వెళ్తామో మనకు తెలియదు. ఈ ఫలితంతో నాకు సంబంధం లేదు. ఇదే శ్లోకాన్ని అన్వయించుకుంటే రిజల్ట్తో నాకు సంబంధం లేనప్పుడు ఏమవుతుంది, నేను నా ఫోకస్ ఓన్లీ నేను ఈ యొక్క విషయం మీద నేను ఫోకస్ చేస్తాను. ఏ యొక్క శ్లోకంలో అందులో లోతైన తత్వం ఏముంది దాని మీద నేను ఫోకస్ చేసి చెప్తాను. లేకపోతే రకరకాలుగా ఆలోచించేంటంటే క్వాలిటీ తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది, ఏదో చెప్పడం మొదలు పెడతాము, తర్వాత ఈ కార్యక్రమం కూడా ఉన్నటువంటి ఆగిపోతుంది. కర్మ ఫలితాన్ని నాకు ఇచ్చేసేయండి అనటంలో ఉద్దేశం ఏంటంటే మన యొక్క కర్మలని పూర్తిగా ఎఫిషియెంట్ గా చేస్తామండి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి టెస్ట్ చేసి చూడండి,
మీరు ఏదైనా కర్మ చేయండి, ఫలితంతో నాకు సంబంధం లేదు, ఫలితం భగవత్ అర్పణం అనుకొని మీరు పని చేయండి. అందులో భగవంతుని శక్తి నిండుతుంది ఆ కర్మలలో మీకు ఆశ్చర్యకరమైన రిజల్ట్స్ వస్తాయి. అందులో మీరు అనుకుంటారు అదేదో అయిపోయింది పోతుంది అనుకున్నది కూడా ఎక్కడి నుంచో ఎవరో వచ్చి మీకు హెల్ప్ చేసి మొత్తానికి ఆ కర్మ మీ చేత విజయవంతంగా చేయిస్తారు. మీరు చాలా ఖుషిగా ఉంటారు. అందుకని ఏమంటున్నాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూ. మా కర్మ ఫల హేతుర్భూ అంటే ఏంటంటే ఆ కర్మ ఫలితానికి నీవు కారణము కాదు అన్నాడు. ఎందువల్ల కారణం కాదు చెప్పండి? నేను చేస్తున్నాను కదా, నేను కారణం కాదంటాడు ఏంటి? చేసేదే నేను కదండి. కర్మ ఫలితానికి నేను కారణం కాకపోతే నేను ఎందుకు చేయాలి అసలు? అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే నీవు కారణము కాదు అంటే ఏంటంటే అందులో ఎన్నో ఫ్యాక్టర్స్ ఇమిడి ఉన్నాయి. ఒకటి, నువ్వు ఎంత కృషి చేస్తున్నావు, దానికి ఏమన్నా వర్క్ చేసేవా, నువ్వు హోంవర్క్ చేసుకుని చేస్తున్నావా, లేకుండా ఉంటే ఏదో చేయమన్నాడు కదా అని చేస్తున్నావా, ఎంత ఎఫర్ట్ పెట్టావు, నీ గత జన్మ సంస్కారాలు ఏ లెవెల్లో ఉన్నాయి. సాత్వికంగా ఉంటే నీ కర్మలు శ్రేష్టంగా ఉంటాయి, రాజసికంగా ఉంటే ఒక మోస్తరుగా ఉంటాయి, తామసికంగా ఉంటే కుళ్ళు పనులు చేస్తావు. అర్థమైందండి? నీ గురువులు నీకు ఇచ్చిన శిక్షణ ఏంటి ఇప్పటిదాకా? నీకు ట్రైనింగ్ కదా. నేను టీచర్గా వెళ్ళానంటే నా గురువు నాకు టీచర్ చెప్పాడు, లేకపోతే నేను ఫలానా ఉద్యోగం చేస్తున్నాను ట్రైనింగ్ ఇస్తారు, ఆ ఫ్యాక్టర్ కూడా ఇమిడి ఉంటుంది. ఇవన్నీ ఫ్యాక్టర్స్ తో పాటుగా ఫలితాన్ని భగవదర్పణం చేసినట్లయితే భగవంతుడి ఫ్యాక్టర్ కూడా అందులో ఇన్వాల్వ్ అవుతుంది. అర్థమైందండి? మన కృషి, మన జన్మజన్మలుగా మనం పోగు చేసుకున్న సంస్కారాల యొక్క స్టేటస్, అదేవిధంగా మనం పొందినటువంటి శిక్షణ, అర్థమే ఇన్ని రకరకాలుగా మన యాటిట్యూడ్, ఆ సమయము, స్థానబలం అంటారు చూసారా, సమయ బలము స్థానబలము. వెళ్ళిన సమయం చాలా బాగుందండి, కరెక్ట్ గా అయిపోయిందండి, ముహూర్తం ఎందుకు చూసుకుంటాము? ఆ సమయం, ఆ స్థానము, ఆ రెండు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళామండి, ఆ మినిస్టర్ గారు కరెక్ట్ గా దొరికారండి, వెళ్ళగానే అపాయింట్మెంట్ ఇచ్చారు, టక్మని పని అయిపోయింది. సమయం కూడా అనమాట, స్థానబలము. అర్థమైందండి? ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక కర్మ కరెక్ట్ గా సఫలంగా అవ్వాలంటే. అర్థమైంది? అందుకనే నేనే చేశాను అంటే ఏమవుతుంది, ఈగోయిస్టిక్ వచ్చేస్తుంది. నేను చేశాను అంటే అందులో బాడీ కాన్షియస్నెస్ వచ్చేస్తుంది, పరమాత్మ దూరం అయిపోతాడు, ఎక్కడ ఎవరి శక్తులు ఉండవు, నువ్వు పిచ్చి పిచ్చిగా చేస్తావు, మోస్ట్ లైక్లీ అది ఫెయిల్యూర్ అయిపోతుంది. మా కర్మఫల హేతురుభూ, నీవు ఆ కర్మ ఫలితానికి కారణము కాదు నాయన. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మాతే సంగోస్త్వ కర్మణి. ఆఖరి పంక్తి ఏమంటున్నాడండి? నేను చేసిన కర్మకి నేను కారణము కాదన్నప్పుడు నేను ఎందుకు చెయ్యాలి, నేను ఎందుకు చెయ్యాలని కర్మ చేయడమే మానేస్తాడంట. అంటే ఏమవుతాడు? ఒక నిర్లక్ష్య ధోరణిలోను, పర్వాలేదులే, ఎలాగైనా నా కర్మకి నేనేం కారణం కాదు కదా, ఏదో అవుతాయిందని లేజీనెస్ లోకి వెళ్ళిపోతాడు, ఒక్కసారి సోమరిపోతుగా తయారైపోతాడు. అందుకని ఏమంటున్నాడు? అలాగని చెప్పి నీవు కర్మ చెయ్యకుండా ఉన్నటువంటి స్థితిలోకి రాకూడదు, నీవు కర్మ చెయ్యాలి. సరే, దీని యొక్క ఒకటే అండి ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మీకు అర్థమవుతుంది. ఇది 2వ అధ్యాయం 47వ శ్లోకం, సాంఖ్యయుగంలో చెప్పాడు జ్ఞానము. తర్వాత అధ్యాయం పేరేంటండి? కర్మయోగము. భగవంతుని యొక్క స్మృతిలో మీరు కర్మ చెయ్యండి, భగవంతుని స్మృతికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, కానీ ఆ కర్మ యొక్క ఫలితానికి ఇంపార్టెన్స్ ఇవ్వకండి. అప్పుడు ఏమవుతుంది? పరమాత్మతో కనెక్ట్ అయ్యి మనం రాజయోగము ద్వారా ఈ యొక్క దీన్ని రాజయోగము ద్వారా చేసే కర్మలు ఏమవుతాయి? కర్మయోగం అంటారు. ఈ విధంగా కర్మలు చేసినట్లయితే ఈ కర్మలో ఆశ్చర్యమైనటువంటి రిజల్ట్స్ వస్తాయి. ఒకవేళ ఫెయిల్ అయినప్పటికీ కూడా, ఒకవేళ రిజల్ట్ రానప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, భగవంతుని యొక్క ఆజ్ఞ అనుసారంగా నేను కర్మ చేశాను, నిశ్చింతగా ఆ కర్మ మీద పూర్తి కృషి చేసి ఎఫర్ట్స్ పెట్టి చక్కగా ఎలాగ చెయ్యాలో నీట్ గా, చాలా ఎఫిషియెంట్ గా నేను కర్మ చేశాను. ఒకవేళ ఆ కర్మ చేసినప్పటికీ కూడా ఫెయిల్ అయిపోయాను అనుకోండి, నాకేం సంబంధం లేదు. ఒక చిన్న ఉదాహరణ, మొన్న ఎయిర్ క్రాష్ అయింది, అందులో టీవీలో కూడా ఇంటర్వ్యూలు ఇచ్చింది ఒక ఆవిడ. 10 నిమిషాలు లేటుగా వెళ్ళింది ఆవిడ. అర్థమైందండి? 10 నిమిషాలు, దాని వాళ్ళు 5 నిమిషాలు సినిమా కూడా తీసి చూపిస్తున్నారు. అక్కడ మొత్తం అంత ట్రాఫిక్ అంతా నిండిపోయి ఉంది. ఆవిడ ఆల్ ఇండియా, అది ఏమంటారు, ఎయిర్ ఇండియా కదా, AI 171 ఏదో ఫ్లైట్ పేరు పెట్టారు కదా, 10 నిమిషాలు లేటుగా వెళ్ళింది. వెళ్ళగానే ఏదమ్మా రెడీ ఫర్ టేకింగ్ ఆఫ్ అన్నారు. ఆవిడ ఆ క్షణములో ఎంత మనోవేదనకి గురి అయి ఉంటారండి. లండన్కి వెళ్లాల్సిన పరిస్థితి,
అర్థం చేసుకోండి ఒక్కసారి. అరే లండన్కి వెళ్ళాలి, నా ప్రోగ్రామ్ ఉంది, లండన్లో నేను ఏదో ప్రసంగించాలి, లేకపోతే పలానా కర్మ ఉంది, ఇవన్నీ అయిపోతుంది, నాకు వేరే ఫ్లైట్ లేదు, ఇప్పుడు ఎలాగా 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 ఆ తపన పడుతున్నా చూసారా. ఒక్కసారి ఒక నిమిషం పూర్తవ్వకుండా ప్లేన్ క్రాష్ అయింది. ఒక్క నిమిషం కూడా పూర్తి అవ్వలేదు, 59 సెకండ్లు అని చెప్పారు. అప్పుడు ఏమనుకుంది ఒక్కసారి, నేను నమ్ముకున్న భగవంతుడు నన్ను కాపాడాడు, భగవంతుడా నమస్కారం. ఇక్కడేంటి, ఫలితము లేకపోయినా కూడా భగవంతుని యొక్క అక్కడ శక్తి ద్వారా అందులో కళ్యాణమే జరిగింది, కానీ అకళ్యాణం జరగలేదండి. అందువల్ల భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నిశ్చింతగా ఉండు, నీ కర్మలు చేసుకుంటా వెళ్ళిపోరా నాయన, అద్భుతంగా చేయి, నేను కర్మ యోగాన్ని చెప్తున్నాను కానీ కర్మ సన్యాసాన్ని బోధించటం లేదు. ఈ రోజున వర్తమానంలో కర్మ సన్యాసము చేసే వాళ్ళకి భగవంతుని యొక్క ఆ విధంగా భగవంతుని యొక్క విధానం ప్రకారంగా చేస్తున్నారు అని అనడానికి అవకాశం లేదండి. కర్మ సన్యాసం కాదు చెప్పేది, కర్మ యోగము చెయ్యి, కర్మ యోగము చేస్తూ అంటే కర్మ చేస్తూ కర్మ యొక్క ఫలితాన్ని విడిచిపెట్టు. ఇదండి ఈ శ్లోకంలోని తత్వము. ఇప్పుడు భగవద్గీత శ్లోకంలో ఈ యొక్క భాష్యకారులు ఏమి రాశారో ఒకసారి మనం పరిశీలిద్దాము, ఈ యొక్క కార్యక్రమాన్ని సంపన్నం చేసుకుందాం. కర్మణ్యేవ అధికారస్తే 2వ అధ్యాయంలో 47వ శ్లోకం. జాగ్రత్తగా వినండి. కర్తవ్య కర్మమును ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు. కర్తవ్య కర్మ యందు, ఉద్యోగం చేస్తుంటే ఉద్యోగం చెయ్యి, వ్యాపారం చేస్తుంటే అది చాలా తీక్షణంగా, చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా తీవ్రమైన విషయంగా, చాలా ఆ విధంగా నువ్వు కర్తవ్యం చెయ్యాలి అనేటువంటి ఒక బాధ్యతాయుక్తంగా నువ్వు ఆ కర్మ చెయ్యి. కర్తవ్య కర్మమును ఆచరించుట ఎందే నీకు అధికారము కలదు, ఎన్నటికి దాని ఫలముల యందు లేదు. కర్మ ఫలములకు నీవు హేతువు కారాదు, హేతు అంటే కారణము కారాదు. కర్మలను మానుట యందు నీవు ఆసక్తుడవు కావలదు, అలాగని చెప్పి కర్మలు విడిచిపెట్టకూడదు. అనగా ఫలాపేక్ష రహితుడవై కర్తవ్య బుద్ధితో కర్మలను ఆచరింపుము. ఈ యొక్క చర్చతో మనము ఈ యొక్క ఎపిసోడ్ని మనం ముగించుకుందామండి. రాబోయే ఎపిసోడ్లో మరొక ఈ కర్మఫల త్యాగం మీద భగవంతుడు చెప్పిన అనేక శ్లోకాలు, కొన్ని ముఖ్యమైన శ్లోకాలు మేము తీసుకొస్తాం. అందులో తత్వాన్ని మనం చాలా కూలంకషంగా మనం చర్చించుకోబోతున్నామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్త సుఖినో భవంతు. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాల తాత్వికతను చక్కగా విశ్లేషించిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు.